హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మా ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్నాం. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది రంగు మారేంత వరకు వేయించుకోవాలి బాగా. వెల్లుల్లి, ధనియాలు, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలయి పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. పసుపు ఉప్పు వేసి కడుక్కున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. అది వేసి వేయించాలి. అది మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం నీట్గా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి నీట్గా. ఆ తర్వాత మూత పెట్టి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి తగినంత కారం వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొత్తిమీర, పొడి మసాలా వేసుకొని కట్టేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.